హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనలో చాలామందికి చేతికి అరవంకి పెట్టుకోవాలని ఉంటుంది. అంటే మన మోచేయి ఏదైతే ఉందో ఆ మోచేతికి పైన పెట్టుకుంటారు కదా, అలాగా ఆ అరవంకి పెట్టుకోవాలని ఉంటుంది. కానీ ఆ అరవంకి కొనుక్కోవాలంటే మనకి ఖచ్చితంగా ఒక 32 గ్రామ్స్ ఏబోనే మనకి పట్టుకోవాలి. ప్లెయిన్గా అయితే 32 గ్రామ్స్, లేదు అంతకన్నా కొద్దిగా మనకి స్టోన్స్ అవి కావాలి, లక్ష్మీదేవి అమ్మవారు అవి వచ్చి స్టోన్స్ అవి కావాలి అనుకుంటే కనుక మనకైతే ఇంకా ఎక్కువే అవుతుంది. 50 గ్రామ్స్ అట్లా 60 గ్రామ్స్ అట్లాగా మన వర్క్ని బట్టి, దాని మీద వచ్చిన వర్క్ని బట్టి మనకి అంత అయితే అవుతుంది. అలా కాకుండా మనము అరవంకి బదులు బాజుబంద్ అంటే బాజుబంద్ కమ్ నెక్లెస్ అంటే ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని అయితే బాజుబంద్ అంటారు. ఈ బాజుబంద్ కమ్ నెక్లెస్ కనుక మనం ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక మనము 16 గ్రామ్స్ నుంచి మనం ఈ నెక్లెస్ అన్నవి తీసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియోలో కనుక మీకు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు. వీడియోని అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అయితే చేస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అయితే మనమైతే ఇలాగా బాజుబంద్ కమ్ నెక్లెస్ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక ఇవి మనకి తక్కువ వెయిట్లోనే వస్తుంది. మనకి చేతికి పెట్టుకున్నా లేదా నెక్ బీస్గా వేసుకున్నా కూడా మనకి లుక్ అయితే బాగుంటుంది. అంటే బాజుబంద్ అంటే ఇలాగా కొద్దిగా మనకి ముందు కొంచెం లాకెట్ లాగా అట్లాగా ఆ టైప్లో మనకి వర్క్ అది వచ్చి సైడ్ ఏమో కడ్డీలాగా వస్తుంది. అయితే మనకైతే ఇది బాజుబంద్ కాబట్టి ఇలా వచ్చింది. అట్లా కాకుండా మనం బాజుబంద్ నెక్లెస్ కనుక ప్లాన్ చేసుకుంటే సైడ్ మనకి ఏమొస్తుందంటే చైన్ టైప్లో కూడా వస్తుంది. మన చెయ్యి ఎంతైతే ఎలా ఉందో దాన్ని బట్టి మనకి వెనకాల లింకులు అవన్నీ ఉంటాయి కాబట్టి మనం దాన్ని బట్టి ఆ లింకులకి పెట్టుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మనం ఈ బాజుబంద్ని చేతికి పెట్టుకున్నా బాగుంటుంది. అలాగే నెక్లెస్ లాగా బాజుబంద్ కమ్ నెక్లెస్ కనుక మనం తీసుకుంటే కనుక నెక్ పీస్గా పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా లుక్ వస్తుంది. ఎందుకంటే నెక్ మధ్యలో మనకి ఒక లాకెట్ లాంటిది వచ్చి సైడ్ చైన్స్ అనేవి వస్తాయి కాబట్టి. అయితే దీనికోసం మనం సేవింగ్స్ అనేవి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక దీనికోసం మనం 16 గ్రామ్స్లోనే ఈ బాజుబంద్ కమ్ నెక్లెస్ కనుక మనం తీసుకోవాలి అనుకుంటే కనుక మనకి 1 గ్రామ్ వచ్చేసి 8,200 రూపాయలు అయితే ఉంది. అది 22 క్యారెట్ల గోల్డ్ అయితే. అలాగా మనము 16 గ్రామ్స్లో మనం తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అప్పుడు మనము 1,31,200 రూపాయలు అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలి. అది కూడా మనము 1 ఇయర్లో కనుక మనం సేవింగ్స్ చేసుకొని తీసుకోవాలనుకుంటే కనుక మనం నెలకు వచ్చేసి 10,933 రూపాయలు సేవింగ్స్ అయితే చేసుకోవాలి. అదే రోజుకైతే కనుక 364 రూపాయలు పొదుపు చేసుకోవాలి. అదే కనుక మనము 2 సంవత్సరాల్లో తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు వచ్చేసి 5,467 రూపాయలు నెలకైతే మనం సేవింగ్స్ చేసుకోవాలి. అదే మనం రోజు చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు 182 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అదే మనం 3 సంవత్సరాల్లో కనుక తీసుకోవాలనుకుంటే కనుక 3,644 రూపాయలు నెలకు పొదుపు చేసుకోవాలి. అంటే రోజుకు వచ్చేసి 121 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అదే కనుక మనం 4 సంవత్సరాల్లో తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనం 2,733 రూపాయలు అయితే నెలకి పొదుపు చేసుకోవాలి. అంటే రోజుకు వచ్చేసి 91 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అదే కనుక మనము 20 గ్రాముల్లో కనుక మనం గోల్డ్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు వచ్చేసి మనకి 1 ఇయర్లో మనం తీసుకోవాలనుకుంటే మనం నెలకు వచ్చేసి 13,667 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అదే కనుక మనము రోజుకి సేవింగ్స్ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు 456 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి 20 గ్రాముల బంగారం తీసుకోవడం కోసం. అదే 2 సంవత్సరాల్లో తీసుకోవాలనుకుంటే రోజుకు వచ్చేసి 6,833 రూపాయలు అయితే ప్రతి నెల మనం పొదుపు చేసుకోవాలి. అంటే రోజుకి మనం 228 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అదే కనుక మనం 3 సంవత్సరాల్లో తీసుకోవాలి అనుకుంటే 20 గ్రాముల బంగారం, అప్పుడు వచ్చేసి మనం 4,556 రూపాయలు నెలకు పొదుపు చేసుకోవాలి. అంటే ఆ రోజుకి వచ్చేసి మనం 152 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అదే కనుక మనము 4 సంవత్సరాల్లో 20 గ్రాముల బంగారం తీసుకోవాలనుకుంటే కనుక నెలకి 3,417 రూపాయలు పొదుపు చేసుకోవాలి. అంటే రోజుకి వచ్చేసి 114 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అదే కనుక మనం 5 సంవత్సరాల్లో పొదుపు చేసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు నెలకు వచ్చేసి 2,733 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అంటే రోజుకు వచ్చేసి 91 రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అదే కనుక 24 గ్రాముల బంగారం కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక అప్పుడు వచ్చేసి 1,96,800 రూపాయలు అయితే మనం సేవింగ్స్ చేసుకోవాలి.
అంటే మనము రోజు వచ్చేసి 547 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అదే నెలకైతే కనుక 16,400 రూపాయలు పొదుపు చేసుకోవాలి. అదే 2 సంవత్సరాల్లో 24 గ్రాముల బంగారం తీసుకోవాలనుకుంటే కనుక నెలకు వచ్చేసి 8,200 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అంటే రోజుకు వచ్చేసి 273 రూపాయలు పొదుపు చేసుకోవాలి. అదే కనుక మనము 3 సంవత్సరాల్లో తీసుకోవాలనుకుంటే కనుక 5,467 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి నెలకి. అదే రోజుకైతే కనుక 182 రూపాయలు పొదుపు చేసుకోవాలి. అదే కనుక మనం 4 సంవత్సరాల్లో తీసుకోవాలనుకుంటే కనుక నెలకి 4,100 రూపాయలు పొదుపు చేసుకోవాలి. అంటే రోజుకి 137 రూపాయలు. అదే కనుక మనము 5 సంవత్సరాలు తీసుకోవాలనుకుంటే కనుక అప్పుడు వచ్చేసి 3,280 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి నెలకి. అదే రోజుకు వచ్చేసి 109 రూపాయలు అయితే మనం సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనము 30 గ్రాముల్లో కనుక తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు వచ్చేసి మనము 2,46,000 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అంటే రోజుకి మనము 680 రూపాయలు పొదుపు చేసుకోవాలి. అంటే రోజు పొదుపు చేసుకోగలిగిన వాళ్ళు. అదే సంవత్సరంలో తీసుకోవాలనుకున్న వాళ్ళు నెలకు వచ్చేసి 20,500 రూపాయలు పొదుపు చేసుకోవాలి. అదే 2 సంవత్సరాలు తీసుకోవాలనుకునే వాళ్ళైతే నెలకి 10,250 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అంటే రోజుకి 342 రూపాయలు. అదే 3 సంవత్సరాల్లో తీసుకోవాలనుకునే వాళ్ళైతే 6,833 రూపాయలు తీసుకోవాలి. అంటే రోజుకు వచ్చేసి 228 రూపాయలు. అదే 4 సంవత్సరాల్లో తీసుకోవాలనుకుంటే కనుక 5,125 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అంటే రోజుకు వచ్చేసి 171 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అదే 5 సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక నెలకి 4,100 అయితే పొదుపు చేసుకోవాలి. అంటే రోజుకు వచ్చేసి 137 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగా మనము అరవంకి లాంటివి తీసుకున్నాం అనుకోండి, అంటే వంకీ టైప్లో వచ్చేది కదా, అది మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఏదైనా ఒక మన ఇంట్లో ఫంక్షన్స్ లాంటివి వాటికి మాత్రమే పెట్టుకోగలుగుతాము. ఓకే, మళ్ళీ హెవీగా కూడా అవి వెయిట్ అనేది హెవీగా కూడా ఉంటాయి. ఇలాంటిది కనుక మనం తక్కువ వెయిట్లో ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం దాన్ని అవసరమైనప్పుడు నెక్లెస్గా పెట్టుకోవచ్చు, ఇంకా అవసరం లేనప్పుడు బాజుబందిగా అట్లాగా మనం అరవంకి ఇలా కాకుండా ఇలా కనుక మనం ప్లాన్ చేసుకుంటే కనుక మనం 2 విధాలుగా పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు మనం కొనుక్కున్నందుకు అప్పుడప్పుడు పెట్టుకోవడానికి కూడా మనకి అవకాశం అయితే ఉంటుంది. ఇదండి బాజుబంది అరవంకి తీసుకోవాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.